పాలకూర పెసరపప్పునండి. ఉల్లిపాయ ముందుగా పెనం పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అండి, ఒక డ్రాపు. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు పొట్టుతో ఉన్నది, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ అండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసలండి ఇవి. పెసలు కూడా బాగా కలపాలన్నమాట. పెసలు బాగా దగ్గరికి అయినాయండి. పచ్చిమిర్చి, పాలకూర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. పాలకూర రోజు తింటే చాలా మంచిదండి. ఇది మనం ఇలా చేస్తూ ఉంటే దగ్గరికి రావాలండి. ఇందులో వాటర్ వేయొద్దు, ఉప్పు వేయొద్దండి. పాలకూరలో చాలా ఉప్పు ఉంటుంది. తోటకూరలోనైనా పర్లేదు, కానీ పాలకూరలో అయితే అసలు ఉప్పు వేయకండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుందండి. కారం కూడా వేయొద్దు. చూడండి, అసలు వాటర్ వేయలేదు. ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఆకుకూరలో. ఇదంతా బాగా మగ్గాలండి దగ్గరికి. పాలక్ ఫ్రై రెడీ అయిందండి. ఇది అన్నంలో కలుపుకోవచ్చండి, బాగానే ఉంటుంది. లేదంటే మనం చపాతీ కూడా తినొచ్చు. ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇలాగ దించేసుకోవచ్చు.